ఫస్ట్ కడాయి పెట్టి 3 స్పూన్లు నూనె పోసి అందులో పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసేసి 2 టమాటాలు కట్ చేయాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేగినవి తీసేయాలి. అందులో ఇంకా కొద్దిగంత నూనె పోసుకొని బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేగాలి నూనెలో మంచిగా. వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి 2 స్పూన్లు. దాని తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచిగా నూనె వేగాలి. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు అన్నీ కలిసి వేగాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. 3 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చపచ్చ నూరుకోవాలి. అవన్నీ మిక్సీలో వేసుకోవాలి. బెండకాయ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన ఒక్క ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని కచ్చపచ్చ జర ఒక్క తింపు దింపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నూనె పోసిన జీలకర్ర ఆవాలు వేస్తుంది. 3 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి 2 స్పూన్లు. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తాలింపు పెట్టిన ఇంకా పచ్చడి వేసుకొని కలుపుకోవడమే. పచ్చడి వేసేసిన కలుపుతున్నా. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చూస్తాడు. ఏం చెప్తాడో చూడాలి. ఆడ ఏం పచ్చడి అనేది కూడా తెలియదు, కానీ టేస్ట్ చూస్తాడని ఇచ్చిన బాగుందని చెప్పిండు. కానీ అదేం పచ్చడినో తెలియదు. బెండకాయ పచ్చడి.